3500 బతుకులు ఆగమవుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయా? సోయలేని ప్రభుత్వాలు. ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చి మోసం చేసినాయి ఈ గురుకుల గెస్ట్ పోస్టులు ఉన్న టీచర్లను. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి కదా. ఒక 3500 బతుకులు అంటే మామూలు విషయమా? 3500 బతుకులు అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక నలుగురు చొప్పున వేసుకున్న చాలామంది, అంటే పెద్ద మొత్తంలో ఒక 15,000 మంది జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పి, రోడ్డు మీద పడుతున్నాయని చెప్పి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అసలు విషయం ఏంటంటే గురుకుల గెస్ట్ పోస్టులో ఉన్న టీచర్లు 7 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు, గత 15 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు, వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకొని గురుకులను నడిపించుకున్నారు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ అధికారులు కానీ. అయితే ఈరోజు ఉటావిటిన తీసేస్తే వాళ్ళు ఎటుపోవాలి, ఏం చేసుకొని బతకాలి? వాళ్ళు చదువు చెప్పుకుంటేనే ఇంతో అంత పైసలు వస్తే ఆ కుటుంబానికి వెళ్ళేది. ఇప్పుడు ఆయన పోయి తట్టబట్టి బుట్టబట్టి ఏదైనా పని చేసుకొని బతకలేడు కదా. ఇలా వాస్తవానికి 15 సంవత్సరాలు అవతల నుంచి చేసిన వాళ్ళు ముసలోతనానికి వచ్చారు. అతను ఏం చేస్తాడు? వాళ్ళు ఒక డిమాండ్ కోరుతురు. ఆ డిమాండ్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సీనియారిటీగా గుర్తించి వాళ్ళకు కొన్ని మార్కులు కలపాలని చెప్పి కోరుకుంటారు. లేని ఎడల కాంట్రాక్టు టీచింగ్గా తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. నియామకంలో గణన చేయండి ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం మీకు అది చేస్తాం ఇది చేస్తాం, మీ గెస్ట్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటాం అని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసి 7 సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకుంది. పాపం వాళ్ళని నైట్ డ్యూటీ లేచింది, పొద్దున పోతే సాయంత్రం వరకు ఉంచుకొని నైట్ డ్యూటీలు చేసిరు. అసలు టీచర్ల కంటే, గవర్నమెంట్ టీచర్ల కంటే ఈ టీచర్లు అధికంగా పనిచేసిర్రు. వాళ్ళు చేపించుకురు ప్రిన్సిపల్ అట్లా. కానీ ఇవాళ వాళ్ళకు మోసం జరుగుతుంది. 3500 బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి. వాళ్ళకి రాష్ట్రకు చావే దిక్కు అవుతుంది. కనుక మీరు గవర్నమెంట్ మొత్తం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏమైనా సోయుండి చేస్తురా, సోయలేక చేస్తురా? గత ప్రభుత్వం మోసం చేసింది, మరి ఈ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి కదా. వాళ్ళు 15,000 మంది 3,000 మంది వాళ్ళ కుటుంబాలు మొత్తం ఆగమవుతున్నాయి. వాళ్ళు ఓట్లేదా మీకు? వాళ్ళు ఆదుకోరా? గట్టి ఇప్పుడు ఇవాళ టీజీటీ పీజీటీ అని చెప్పి నియామకాలు జరిగినాయి. నియామకాలు జరిగితే ఉటావుటిన ఈరోజు తీసేస్తే కనీసం నోటీస్ పీరియడ్ అని ఉంటుంది కదా. నోటీస్ పీరియడ్ ప్రకారం నేను ఒక 3 నెలల నుంచి అయినా తీసేయాలి కదా. డైరెక్ట్ ఎట్లా తీసేస్తారు? వాళ్ళ బతుకులు ఏం కావాలి? మళ్ళీ అది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా 2-3 నెలలు అయిపోయింది. ఇప్పటిప్పుడు తీసేస్తే వాళ్ళ బతుకులేంది, ఎటుపోవాలి? దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి వాళ్ళకి ఎటువంటి ఏం చూపెట్టకుండా తీసేస్తే మాత్రం బాగుండదు. దాని మీద చర్యలు తీసుకుంటాం. విద్యార్థి సంఘాలు కానీ, ఇతర సంఘాలు కానీ, ఈ టీచర్కి సంబంధించిన సంఘాలు కానీ అన్నీ రోడ్లు ఎక్కుతాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ 3500 బతుకులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రజలు, మన పౌరుడు, అతనికి ఇంతో అంత చూపెట్టాలి కదా. మనం నిత్యం 7 సంవత్సరాల నుంచి పిల్లలకు సేవ చేసిండే, పిల్లల్ని ఎంతోమంది ఉత్తీర్ణులు చేసిర్రు. వాళ్ళు ఇలా ఉన్నతమైన పదవులలో ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు. పాపం కష్టం చేసి వాళ్ళకి చదువు చెప్పిరే, వాళ్ళని ఆదుకోవాలి కదా. ఇలా ఆదుకోకుండా డైరెక్ట్ ఇలా నియామకం జరుగుతుంది, సాయంత్రం వరకు తీసేస్తా అంటే కరెక్ట్? అది వాళ్ళకి ఇచ్చింది 24,000కు పొద్దున నైట్ చేయించుకున్నావే. గవర్నమెంట్ ఉద్యోగాల కంటే పాపం ఈ గెస్ట్ ఫ్యాకల్టీతో ఎక్కువ చేయించుకున్నాం. అది వాస్తవ కాదా? మీ గురుకుల ప్రిన్సిపాల్ని అడగండి, చెప్తారు. అంతగానం కష్టం చేస్తే ఇవాళ డైరెక్ట్ తీసేస్తుంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ 3,500 కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఆ 3,500 కుటుంబాల తరఫున, మా జనసేవ సమితి సంఘం తరఫున మేము వేడుకుంటున్నాం. అయ్యా, దయచేసి 3,500 మందికి ఉపాధి చూపించాలి. లేకుంటే వీళ్ళని సీనియారిటీగా గుర్తించి వీళ్ళకు డిఎస్సిలో కొన్ని మార్కులు కలిసేటట్టు చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేని పెద్దగా ఆందోళన చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.